లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పిఠాపురంలో శ్రీపాద బాపనాచార్యుల మహానదన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రుద్ర సహిత శతచండీ మహాయాగం ఘనంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజున ఆదివారం నాడు శ్రీ లలిత సహస్రనామ కుంకుమార్చన, చండీ పారాయణ, చండీ హోమం, దత్తార్చన తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహించారు. ఈ రుద్ర చండీ యాగంలో వందలాదిగా భక్తులు పాల్గొని శ్రీపాద శ్రీవల్లభ స్వామిని, చండీ అమ్మవారిని, శివపార్వతులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ, అల్లంరాజు సత్యనారాయణ శర్మ, సుందర రామరాజు, వియ్యపు రామన్నరాజు, పెదరెడ్ల నందిబాబు తదితరులు పాల్గొన్నారు. చండీ హోమము, ఉమామహేశ్వర స్వామి వారికి అభిషేకము నిర్వహించడం జరిగింది. సాయంత్రం 4 గంటలకు లలితా సహస్రనామములతో సామూహిక కుంకుమార్చన, మరలా శతచండీ హోమ కార్యక్రమము, శ్రీపాద శ్రీవల్లభ నృసింహసరస్వతి దత్తాత్రేయ స్వామి వారికి సహస్ర పుష్పార్చన, నీరాజన మంత్ర పుష్పాలు, చతుర్వేద స్వస్తితో 3వ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. 4వ రోజునగా సోమవారం ఉదయం 8 గంటలకు స్వామివారి యొక్క శేషహోమాలు నిర్వహించి మహాపూర్ణాహుతి కార్యక్రమం, సువాసిని అర్చన అనంతరం స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం, పండిత సత్కారము, తదుపరి మహా అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీపాద బాపనాచార్యుల ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. విశేషంగా జరిగే ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదంలో, అన్న సమారాధనలో పాల్గొని శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.